నమస్తే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం మనం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి భూత్పూర్కి వెళ్ళే దారి ఇది. సో ఎందుకు నేను ఇక్కడ వచ్చినా అంటే ఇక్కడ ఒక 2 ఎకరాల 32 గుంటల భూమిని లోకల్గా ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అని కాలేజ్ ఉన్నది. మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్. దానికి కంకనాల రామిరెడ్డి గారు ఓనర్. ఆయన ఒక 2 ఎకరాల 32 గుంటల నా భూమి కబ్జా చేసిండని లక్ష్మణ్ అనే ఒక బీసీ బిడ్డ ఆయన నా ఆఫీస్కి దాదాపు ఒక 30 నుంచి 50 సార్లు వచ్చిండు. నేను గతంలో మన మహబూబ్ నగర్లో చాలా అంశాలు వెలుగులోకి తీసుకొచ్చినాం కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమందికి ఆయనను పంపించిన, రాఘవేందర్ రాజు అండ్ మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను పంపించిన. ఆయనని పంపిస్తే వాళ్ళు కూడా తనది జెన్యూన్ డాక్యుమెంట్గా ఉన్నది, మేము రామిరెడ్డి గారితో మాట్లాడతామని చెప్పారు. మాట్లాడతామని చెప్తే నేను కూడా రామిరెడ్డితో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే సర్వే చేసుకోండి, నేను ఒకవేళ నాది కనుక అందులో నా భూమిలో ఆయన భూమి కనుక ఉంటే ఆయన తీసుకోమని చెప్పండి అంటాడు. సో ఇదే విషయాన్ని నేను నా దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తికి చెప్తే ఇట్లా చాలాసార్లు సర్వేలు చేయడం, అధికారులతో కొల్యూడ్ అయిపోవడం, అధికారులు ఈయనతో మాట్లాడుకోవడం, ఈయన అక్కడి నుంచి గెంటేయడం, ఇది తరచుగా జరుగుతూనే ఉన్నది. సో నేను ఇక డైరెక్ట్గా ఇవాళ నాది ఒకటి కోర్టు కేసు ఉండే, సో ఆ కేసు చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చిన. సో ఇది చాలా ప్రైమ్ ఏరియా కింద కనిపిస్తూ ఉన్నది. సర్వే నెంబర్ 237 అండ్ 239 2 సర్వే నెంబర్లట. మనోడు ఏం చెప్తున్నాడంటే ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే ఆయన 237 సర్వే నెంబర్లో 1 ఎకర్ 26 గుంటా ఉంది, 239 సర్వే నెంబర్లో 1 ఎకర్ 6 గుంటాస్ ఉన్నది. సో ఇది మనకి కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది, కొత్త కలెక్టరేట్ ఆఫీసు. అండ్ ఇది మనకు ఆపోజిట్ సైడ్లో చూస్తే అది మెయిన్ రోడ్ కనిపిస్తుంది, ఇది మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్కి వెళ్ళే దారి. సో ఇందులో రామిరెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ఓనర్ మొత్తం ఇక్కడ మొక్కజొన్న, ఇది మొక్కజొన్నేనా, జొన్న పంట వేసిండు, మొత్తం జొన్న పంట వేసిండు. ఇది దేనికి పనికిరాదు, ఇక అట్లా వేసి వదిలేసినట్టుండు, ఇది నా భూమి అని చెప్పుకోవడానికి వదిలేసినట్టుండు. సో అయితే ఇందులో ఇది మొత్తం దాదాపు ఒక 18 ఇయర్స్ ఎక్స్టెంట్ అంటున్నారు, అంటే 18 ఎకరాల ఎక్స్టెంట్ అని చెప్తున్నారు. పాస్బుక్లోనేమో 14 ఎకరాలు 15 ఎకరాలు ఉందట, మరి రామిరెడ్డి గారు చెప్తున్నదేమో 18 ఎకరాలుగా కనబడతా ఉన్నది. సరే, ఆయన భూమి ఎంత ఉన్నదో ఆయన తేల్చుకోవాలి. నా పాయింట్ ఒకటే ఇక్కడ. ఇప్పుడు ఈ లక్ష్మణ్ అన్న, ఒకసారి ఎట్రా బ్రదర్, లక్ష్మణ్ అనే ఈ వ్యక్తికి చెందిన భూమి ఇందులో ఎంతున్నది, ఒకవేళ అనేది లేకపోతే ఆయన ఇక్కడి నుంచి పంపించేసేయండి, లేదు అని సర్వే ద్వారా తేల్చేయండి. సర్వే ద్వారా తేలిస్తే ఆయన భూమి ఉన్నది అని తేలింది, ఎంత ఉన్నది ఎక్కడ ఉన్నదని మీరు చెప్పాలా. ఆయనకి ఆ 2 ఎకరాల 32 గుంటలకి రైతు బంధు వస్తుంది, ధరణిలో కూడా ఆయనే ఉన్నాడు. మరి ఈయన భూమి ఎక్కడుంది? రైతు బంధు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, లాస్ట్ 5-6 ఇయర్స్గా రైతు బంధు పడుతుంది కదా. మరి గవర్నమెంట్ తప్పుగా ఆయనకి రైతు బంధు ఇస్తుందా, లేదా ఆయన భూమి ఇందులో లేదా? ఒకవేళ లేకపోతే ఈ భూమి ఇక్కడ లేదు, నీది ఇంకొక దగ్గర భూమి ఉందని చెప్పాలా. ఆల్రెడీ 2-3 సార్లు సర్వే జరిగింది, ఏడీ సర్వే అయిపోయింది, భూమి ఉన్నది అని తేలింది, కానీ ఆయనని ఈ భూమిలోకి రానియట్లే. మరి ఏంది ఇంత ఘోరం? ఎవరో ఎస్విఎస్ రామిరెడ్డి అంటే ఆయన ఏమైనా పేద బీదరికంలో ఉన్నాడా? మహబూబ్ నగర్లో ఎవరు అడిగినా చెప్తారు ఆగర్భ శ్రీమంతుడు అని. ఆయన ఎక్కడిని గడపలేదు పాపం, చివరికి నా దగ్గరికి వచ్చిండు. ప్రజాపాలన చిన్నారెడ్డి గారి దగ్గరికి పోతే చిన్నారెడ్డి గారు అంటారట, ఆయన హాస్పిటల్కి పోతే నాకు మొన్ననే 50,000 తక్కువ చేసిండు, నేను ఎవరిని పంపించినా 20,000 తక్కువ చేస్తాడు, ఆయన మీద ఆయన అట్లాంటోడు కాదంటాడట. ఆయన అట్లాంటోడు కాదా అవునా అనేది సర్వే చేస్తే తేలుతుంది కదా. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్లు తీసుకునే దగ్గరుండి ఆయనకి మీరు సర్టిఫికేట్ ఇస్తే ఎట్లా? అప్లికేషన్ తీసుకొని సర్వే చేయమని మీరు ఆర్డర్స్ ఇవ్వాలా గవర్నమెంట్. దేనికి పెట్టిన మరి ప్రజాపాలన? మీకు 50,000 తక్కువ ఇస్తే మంచోడు అయిపోతాడా? మీరు పేషెంట్ని పంపించి 50,000 డిస్కౌంట్ ఇస్తే, కన్సెషన్ ఇస్తే మంచోడు అయిపోతాడా? ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు ఇది మొత్తం ఈ ఎక్స్టెంట్ అంతా దీంట్లో ఒక 2 ఎకరాల 32 గుంటలు నాది ఉన్నదని నేను చెప్తున్నాడు. దాదాపున ఇది మనం కూడా మొయ్యలేము. ఇది ఇందులో అన్ని ఫైల్స్ పెట్టుకొని వెనకకి ఇలా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మనోడు. దాదాపు ఒక 50 సార్లు వచ్చింటాడు నా ఆఫీస్కి. సో నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చిన. నేనేమనట్లా, రైతు బంధు నాకు పడుతుందా? పడుతుంది సార్. ఎన్ని స్టార్టింగ్ నుంచి పడుతుందా? స్టార్టింగ్ నుంచి పడుతుంది సార్. రైతు బంధు నాకు పడుతుంది. మరి రైతు బంధు నాకు తప్పుగా వేస్తుందా గవర్నమెంట్? పిఎం కిసాన్ కూడా పడుతుంది సార్. పిఎం కిసాన్, ప్రధానమంత్రి రైతు కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి. మరి తప్పుగా వేస్తుందా గవర్నమెంట్? నీ భూమి లేదు, మీ భూమి ఎస్సీల భూమిలో ఉందని చెప్తారట. అరే, ఎస్సీల భూమిలో ఉందో మీ భూమిలో ఉందో ఎట్లా తేలాలా? సర్వే చేస్తే తేలాలా. మరి ఈ క్షణానికి రామిరెడ్డి గారిని సర్వే చేయండి, సర్వే ఉంటే ఇచ్చేస్తామని అంటాడు. కానీ అధికారులు వచ్చి ఎంటర్ అయ్యేలోపు వాళ్ళని మార్చేస్తాడు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. ఎంత దుర్మార్గం!
ఎన్ని ఎకరాలు కావాలా మీకు? మేమేమంటున్నామంటే సర్వే చేయించండి, మర్యాదగా ఇచ్చేయండి. మీరు పెద్ద పెద్దోళ్ళు కావచ్చు, మీరు బడా పెద్ద పెద్దోళ్ళు కావచ్చు, మీరు మెడికల్ కాలేజీలు ఇంకో కాలేజ్ నడుపుతుండొచ్చు. సో ఏం జరిగింది బ్రదర్? సార్ నేను ఎప్పటి నుంచి డిస్ప్యూట్ ఉంది? సార్ నేను 2015లో కొనుక్కున్నా సార్. 2015లో ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మాకు చుట్టాలు అవుతారు వాళ్ళు. కెంద్యాల శ్రీనివాసులు, కెంద్యాల గోపాల్, కెంద్యాల ధర్మరాజు వాళ్ళ దగ్గర కొనుక్కున్నా సార్. ఆయన కూడా కెంద్యాల వాళ్ళ అమ్మ దగ్గర కొనుక్కోండు. మొత్తం వీళ్ళ ఎక్స్టెండ్ 23 టోటల్ ఎక్స్టెండ్ వాళ్ళ 12 ఎకర్స్ ఉంటే దాంట్లో 6 ఎకర్స్ మాత్రమే రామరెడ్డికి అమ్మడం జరిగింది. ఓకే. రిమైనింగ్ ల్యాండ్ నాకు అమ్మడం జరిగింది. ఇక్కడ డబల్ రిజిస్ట్రేషన్, డబల్ మ్యూటేషన్ అటువంటిది ఏం లేదు సార్. ఓకే. ఇక్కడ ల్యాండ్ ఆయన పొజిషన్లో ఎక్కువన్నాడు, మొక్కలో ఎక్కువన్నాడు. ఎక్కువ ఏం చేస్తారంటే మీరు కూడా ఎంక్వైరీ చేసిన సార్, ఆడ వేరేలో పంపించి 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు ఇస్తా సార్. మీరే చూడండి సార్, కలెక్టర్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది సార్. ఈ హైవే మొత్తం ఎక్స్పాండ్ అయ్యి జరుగుతుంది. చించోలి భూత్పూర్ చించోలి హైవే ఇది. ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ బైపాస్ ఉంది సార్. భారత్మాల రోడ్ దీంట్లో మ్యాపింగ్ అయింది. అక్కడ లాస్ట్ లో 167 భారత్మాల నేషనల్ రోడ్ 167లో మ్యాపింగ్ అయింది. రాళ్ళు ఇప్పటికున్నాయి సార్. ఇలా రోడ్ పోతుంది. ఈయన మొత్తం ఏంటంటే ఈయన 100 ఎకరాలు 1000 కోట్లు ఉన్నాయి సార్. అన్ని ఇల్లీగల్ ఉన్నాయి సార్. అవి మీకు చెప్పమంటే మొత్తం చెప్తాను. ఇవి మొత్తం ఆయన పాపాలు చుట్టానే సార్. ఇది ఆయన గురించి కూడా ఉంది. నేనేమంటున్నాను, మీ దగ్గర నేను రాను సార్. మీరు పెద్దోళ్ళు ఆల్రెడీ నా పైన అటెంప్ట్ చేసిండు సార్. నా కార్ యాక్సిడెంట్ చేసిండ్రు, చాలా చేసిండ్రు. ఆయన బయాలజికల్ వార్ చేస్తాడు సార్, పబ్లిక్ పైన బయాలజికల్ వార్ చేస్తాడు. ఆయన డీటెయిల్స్ కూడా ఇస్తాను సార్. ఆయన సొసైటీ వాళ్ళు చెప్తే అది బూతులు సార్. నా ల్యాండ్ గురించి మాట్లాడతా సార్. నా ల్యాండ్ గురించి ఆయన ప్రతి ఒక్కరికి డబ్బులు తినిపిస్తాడు. 2015లో నువ్వు కొన్నావు, వచ్చి పొజిషన్లో ఉన్నావా? పొజిషన్లో వచ్చినా సార్. 15కి వచ్చినా సార్. వచ్చిన తర్వాత ఏమన్నా అంటే 15 సర్వే చేయించినాం. ఆ సర్వే ఫోటోలు కూడా ఉన్నాయి. 15 సర్వే చేయించిన తర్వాత నేను ల్యాండ్ కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత మళ్ళీ 80 సర్వే పెట్టుకున్నాం. మీరు రాగా చేపిస్తామంటే సరే సార్ పెద్ద మంది చెప్తున్నాను కానీ పొజిషన్లో ఉన్నాయి సార్. చూడండి సార్. ఏమేమి ఉన్నాయి అన్ని బయటికి? ఇవన్నీ డాక్యుమెంట్స్ సార్. ఈ 2015లో అగ్రిమెంట్ చేసుకున్నా సార్. జూమ్ చేయి. 2015లో అగ్రిమెంట్ చేసుకున్నా సార్. 2015. ఓకే. 2015 ఏం పేరు? దర్పల్లి లక్ష్మణ్. నేను చేసుకున్నా సార్. మీరు వీళ్ళ కుర్మలం సార్, బీసీ కుర్మా సార్. ఓకే. యాదవ్ సార్. ఇది సార్ దీనిలో మొత్తం కంప్లీట్ డాక్యుమెంట్ ఉన్నాయి సార్. పాత తోక పాసు దగ్గర నుంచి పాహానీలు ఆయన 1956 నుంచి ఉన్నది. ఓనర్ల పేరు మీద మొత్తం 12 ఎకరాలు ఎంత ఉందో ఓనర్ల పేరు ఉంది. రామరెడ్డి గారికి అమ్మిన రిమైనింగ్ ల్యాండ్ నాకు అమ్మినారు సార్. ఇది LRPలో వచ్చింది ల్యాండ్ కదా సార్. LRP 17లో అయింది. ఆయనకు అమ్మంగా మిగతా ల్యాండ్ నాకు అమ్మినాను సార్. ఏంటంటే అప్పట్లో మేము ఇక్కడ పుట్టిన మేము మా డాడీ అమిస్తాపూర్ విలేజ్ లో పుట్టినవాడే. అప్పుడు 80s లో డిస్ప్యూట్ అయ్యి ఎమ్మెల్యేని కొట్టడం వల్ల మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేసింది సార్. మా ల్యాండ్ మొత్తం అన్యాకృతం అయిపోయినాయి సార్. ఇంకా మా ల్యాండ్ మెయిన్ రోడ్ ఉన్నాయి కూడా అన్ని అన్యాకృతం ఉన్నాయి. ఈ ల్యాండ్ మా చుట్టాలతో నేను కొనుక్కున్నా డబ్బులు పెట్టి. మాకు మాకు తాతలతో వచ్చింది కదా సార్. ఈయన ఏం చేస్తారంటే సార్, ఇటు చూడండి సార్, ఈ తోక పాస్బుక్ సార్, ఈ 70s ఉంటుంది సార్. ఇది చూడండి మొత్తం ల్యాండ్ ఎంత చూడండి, 9 acres 25 గుంటలు. ఇది చూడండి సార్. అప్పుడు బ్యాంకులో పెట్టి DCC బ్యాంకులో పెట్టి తీసుకోండి సార్. ఇది ఈ ల్యాండ్ లార్డ్ బాలప్ప తీసుకోండి సార్. 96లో తీసుకోండి. ఈ దీంట్లో నుంచి రిమైనింగ్ ల్యాండ్ రామరెడ్డి కంపెనీ రిమైనింగ్ ల్యాండ్ నాకు అమ్మిండ్రు. ఇది చూడండి ఇక్కడ డాక్యుమెంట్. 239/1లో బాలమ్మకు బాలప్ప చనిపోయిన తర్వాత బాలమ్మ పేరు మీకు వచ్చింది సార్. 334 239 సర్వే నెంబర్ 239/1 సర్వే నెంబర్ 34 గుంటలు. దాంట్లో నుంచి 228 మాత్రమే రామరెడ్డికి అమ్మడం జరిగింది. దీంట్లో 1 మిగులుతుంది సార్. అది నా పేరు రిజిస్ట్రేషన్ అప్పుడు. ఇది 167లో 29 అమ్మిషన్ సార్. 237/1లో 223 ఉంటే 37 మాత్రమే అమ్మింది సార్. ఈ డాక్యుమెంట్ నెంబర్ చూడండి 264. ఇక్కడ నేను డాక్యుమెంట్ నెంబర్ క్లియర్ చూపిస్తుంది చూడండి సార్. 37 గుంటాస్. 167లో ఎవరికి అమ్మిరు? అది SVS ఇక్కడ ఉంది. కుర్వ బాలమ్మ అమ్మింది ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ. ఓకే. సో రిమైనింగ్ ల్యాండ్ నీది? నాది. 237/1లోది, 239/1లోది మొత్తం ల్యాండ్ మనది. నాకు మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఎట్లా వచ్చినాయి వాళ్ళకు మ్యూటేషన్ జరిగింది. వాళ్ళ పైన పాస్బుక్లు వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నాను సార్. వాళ్ళ పొజిషన్ లేదు. ఈవెన్ రిజిస్టర్ డాక్యుమెంట్ సార్. ఈవెన్ రిజిస్టర్ డాక్యుమెంట్ వాళ్ళకు ఒక ఆడపడుచు ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో మీద రాటిఫికేషన్ డేట్ కూడా చేయించుకున్నాం సార్. ఏం చేస్తారంటే ఈమె కొడుకును SVSలో డ్రైవర్ లాగా జాబ్ పెట్టుకోండి సార్. నా పైన బురద జలానికి ఏం చేయలేరు. వాళ్ళు జెన్యున్గా ఉన్నారు. వీళ్ళు అమ్మిరు కదా సార్. ఎవరు వీళ్ళ కొడుకులను ఇక గోపాల్ అని ఉంటారు సార్. మాకు చుట్టాలు అవుతారు వాళ్ళు. మాకు మామని అవుతాడు. గోపాల్ అని ఉంటారు సార్. ఈయనను
ఈ జాబీలో పెట్టుకుంటాడు. ఓకే. వీళ్ళు అమ్మేను, మేము అమ్మలేదు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అటు చెప్పేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తాడు. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చిన వాళ్ళకంటే నేను ఇవ్వలే అంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోతాడు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటారు, వాళ్ళు కొట్టాలని తిట్టాలని సార్. మ్యూటేషన్ జరిగింది సార్. నా పేరు మీకు వచ్చింది సార్. మేము ముగ్గురం కొనుక్కున్నాం సార్. భాస్కర్, లక్ష్మణ్, రాజు. ఎవరు వాళ్ళు మిగతా వాళ్ళు? భాస్కర్ నా తమ్ముడు సార్. ఓకే. లక్ష్మణ్ నేను, రాజు అని మా దగ్గర పని చేస్తాడు, ఆయన పెట్టుకున్నాం సార్. ఓకే. భాస్కర్ పేరు 16లోనే పాస్బుక్ వచ్చింది సార్. పాస్బుక్ ఏది? 16లోనే నాకు లక్ష్మణ్ పాస్బుక్ వచ్చింది సార్. ఇది పాస్బుక్ సార్ 2016 వచ్చింది. ఎన్ని ఎకరాలు ఉంది నీ మీద? అప్పుడు దీనిలో ఉంది సార్. దీని లోపల పాస్బుక్ ఇది 22 గుంటలు 15 గుంటలు 37 గుంటలు 33 కలిసి నీది. అంటే మొత్తం కంప్లీట్ ఇప్పుడు ప్రస్తుతం నాదే ఉంది. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏం చేసింది సార్, నువ్వు వద్దు పోయి నాకు నువ్వే తీసుకొని చెప్పేసి నాకు ఇచ్చి వాళ్ళు అందరు కొట్లాడలేదు కదా సార్. నా పేరు మీద, రాజు పేరు మీద సార్. తర్వాత ఎల్ఆర్బి ఇప్పుడు వచ్చింది. ఎల్ఆర్బిలో రామరెడ్డి లేట్ సార్. చూడండి ఇక్కడ బాలం అనే ఉంది. బాలం అమ్మినప్పటికీ ఆయన మ్యూటేషన్ చేయించుకోడు. ఓన్లీ ఇక్కడ తక్కువ రేటుకు ల్యాండ్ కొనుక్కోవడము, దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకొని బ్యాంకులో కోట్లు, 100 కోట్లు సార్. ఇప్పుడు ఇది నాన్ అగ్రికల్చర్ ఉందా, అగ్రికల్చర్ ఉందా? లైవ్లో చెప్పండి, చెప్తాను సార్. చెప్పండి. నాన్ అగ్రికల్చర్ పేపర్లు ఉన్నాయి సార్. నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయింది సార్. ఏందా బాబు ఇవి ఏడ సంపాదించినవి ఇవన్నీ? సార్ మేము కష్టపడి మొత్తం నా జీవితం మొత్తం దీనికి దారిపోసిన సార్. చిన్నది ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చేసుకున్నాడా? 2000లో చేసుకోండి సార్. 2099 సార్. ఇది చూడండి సార్. ఇది 99లో కలెక్టర్ చూడండి, కొంచెం జూమ్ చేయండి సార్. ఇది డేట్ చూడండి సార్. 22/3/98కు ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేస్తారు. 25/3కి కలెక్టర్ అప్రూవ్ చేస్తారు సార్. ఒకటే రోజులో ఫండ్స్ కన్వర్షన్ అయిపోతుంది. మనం పోతే నెలలు, సంవత్సరాలు పోతుంది సార్. నాన్ అగ్రికల్చర్ కింద ఉందా ఇప్పుడు? ఏమో సార్, అది మీరు రిసర్చ్ చేయాలి సార్. ఇది నాన్ అగ్రికల్చర్ చూపించిన కదా సార్. చూపించిన తర్వాత అది 99 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు రైతు బంధు డబ్బులు ఇస్తున్నారు కదా సార్. నాకు అర్థం కాదు సార్, ఇది ఏం సార్? ఇది నేను కొంచెం తక్కువ చదువుకున్నాను సార్. ఆర్ఓఆర్ అంటే సార్. ఆర్ఓఆర్ అంటే భూమి హక్కుల పత్రం సార్. తెలంగాణ వ్యవసాయ భూమికి ఇస్తారు సార్. ఇది అవును. ఆడ నాన్ అగ్రికల్చర్ ఉంది సార్, ఇక్కడ అగ్రికల్చర్ ఉంది సార్. దీన్ని ఏమంటారు మీరే చెప్పండి, నాకు తెలియదు సార్. దాని తర్వాత పాస్బుక్ ఇది చూడండి, ఇక్కడ 13 గుంటలే ఉంటుంది. 18 ఎకరాలు 13 గుంటలు. పాస్బుక్ వచ్చే వరకు పాస్బుక్లో ల్యాండ్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇవన్నీ ఆయన గురించి చెప్పుకుంటే దాంట్లో 18 ఎకరాలు ఉందిగా ఉంది సార్. ధరణిలో లేదు సార్. ధరణిలో ఆన్లైన్లో చూస్తే లేదు సార్. అంతా ధరణిలో చూస్తే లేదు. మళ్ళీ అది ఎందుకు లేదు అనేది నాకు తెలియదు సార్. అది అధికారులకే తెలుసు. నేను పోతే మాత్రం చిన్నారెడ్డి గారు అంటారు, నువ్వు లీగల్గా లేదు, పొజిషన్ లేని ల్యాండ్ కొనుక్కున్నావు అంటే పొజిషన్ లేని ల్యాండ్ మీరు ఎందుకు అమ్మారు సార్? వాళ్ళకి ఏం తెలియదు సార్. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, అన్న రామరెడ్డి అన్న మాట్లాడుతున్నాడు వచ్చి చిన్నారెడ్డి గారు. అది మీకు ఇంప్లిమెంట్ రికార్డింగ్ కూడా వినిపిస్తుంది సార్. ఎంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితి. ఈ పాస్బుక్ దేంట్లో ఉంది సార్. పాస్బుక్ తక్కువ సార్ నాకు తెలిసి. పాస్బుక్లో 13 ఎకరాలు ఉంటుంది సార్. 100% ఆన్లైన్ తీయొచ్చు పాస్బుక్. ఇవన్నీ చూడండి సార్. ఇవన్నీ డాక్యుమెంట్లు పెట్టేసి సార్. ఇదేంటిది? ఇది వీళ్ళ పాస్బుక్ సార్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ఎప్పుడు మళ్ళీ చేంజ్ కాదు. మళ్ళీ అక్కడ చేంజ్ అయ్యింది, ఇక్కడ పాస్బుక్ వచ్చింది సార్. ఇక్కడ వచ్చినాక చూడండి సార్, 13 గుంటలు 13 ఎకరాలు ఉంది. ఆయన భూమి ఎంత ఉంది నాకే తెలియదు సార్. ఇది మీరు చెప్పండి, ఆయన భూమి ఎంత ఉంది నాకే తెలియదు. నా భూమి మాత్రం ఉంది మొత్తం కంప్లీట్గా. ఇది 13 ఎకరాల భూమి, 18 ఎకరాల భూమి, వాళ్ళకి అసలే లేదా లేకపోతే దొంగ భూమి నాకు తెలియదు సార్. మొత్తం ఇల్లీగల్ సార్. ఆయన మొత్తం కంప్లీట్ ఆయన చేయడం మొత్తం ఇల్లీగల్ సార్. ఇప్పుడు నేను రాణిస్తలేరు రైళ్లకు? రాణిస్తలేదు సార్. అలా పెడతా మొత్తం చూడండి సార్ ఎట్లా చేస్తున్నాను. ఎవరైనా వస్తే ఇట్లా ఎవరైనా ఎస్సీలను పంపిస్తారు. పంపించి నన్ను ఎస్సీ అన్నావు. ఆయన వాళ్ళ దగ్గర ఒక అతను ఉంటాడు, మిలిటరీ పర్సన్ ఉంటాడు, యాదవ్ అనేసి. యాదవ్ ఫోన్ చేసి లక్ష్మణ్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా అంటాడు. ఎందుకు పెడతావు అని అంటే, నువ్వు నన్ను మాదిగూడ అని తిట్టినావు అంటే, అన్న మాదిగూడ అని తిడితే మరి నీ రికార్డింగ్ ఉంటుంది కదా, నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? పోలీసులో డైరెక్ట్ కంప్లైంట్ అన్నట్టు. అట్లా కాదురా బాబు, సెటిల్ చేసుకొని నన్ను ఫోర్స్ చేస్తారు సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2.5 ఇస్తా అన్న ఒక చర్చ అయితే తీసుకొస్తున్నాడు. నేను ఎవరి దగ్గరకైతే నేను పంపించినానో వాళ్ళు కూడా ఇదే డిస్కషన్ పెట్టారు. ఈయన తగ్గితే బాగుండు, ఈయన తగ్గితే అయిపోతుంది, 2.5 ఇస్తే సెటిల్ అయిపోతుంది అని అంటే, ఎందుకు ఇవ్వాలి ఈయన భూమి? అసలు ఈయన భూమే లేదు, పంపించేసేయండి ఈయన ఇక్కడి నుంచి. ఈయన భూమి ఎస్సీలలో ఉంది, దళితులకే ఇచ్చేయండి ఆ భూమిని. ఒకవేళ దళితుల భూమే అయితే అదే దళితులకు వెళ్ళిపోద్ది కదా. ఈయనకెందుకు ఇవ్వాలా 2.5? ఎవరికి ఎందుకు ఇవ్వాలా? ఏది జెన్యున్గా ఉంటే, ఏది న్యాయంగా ఉంటే ఆ పని జరగాల. ఎందుకు వదులుకోవాలి ఆయన ఆ భూమిని?
సార్ ఒక్క నిమిషం సార్. ఆ, 2012లో ల్యాండ్ వాల్యూ ఏముంది మీకు అందరికీ తెలుసు సార్. 2012లో 135 కోట్ల 81 లక్షల లోన్ తీసుకుంది సార్. ఇవన్నీ పెట్టేసి 135 కోట్లు. ఇది చూడండి సార్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఏమేం పెట్టి తీసుకున్నాడు? అన్ని ఇక్కడ ఉన్నాయి కచరా మొత్తం ఇటువంటి కబ్జా చేసుకునే గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని పెట్టేసి తీసుకోండి సార్. ఆ. 135 కోట్లు సార్. ఆ, ఇది తీసుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయడం. ఉమ్, ఇది మళ్ళీ ఆడ 200 ఎకరాలు ఇవి మహబూబ్నగర్ అర్బన్లోనే నాకు ఒక 200-300 ఎకరాలు ఉంటుంది సార్. 200-300 ఎకరాలు ఉంటుంది. ఉంటుంది సార్. ఉంటుంది సార్. ఉమ్. ఇట్లా మరి ఇప్పుడు అది 2-2.5 ఇస్తారట, మరి కానిపోయినా సార్ నాకు వద్దు సార్. నా భూమి నాకు కావాలి సార్. నా భూమి నాకు కావాలి సార్. అది ఏమైనా కానీ లాస్ట్కు నా పానం తీసినా పర్లేదు సార్. నేను తిన్నాను సార్. నా భూమి నాకు వచ్చే నా భూమి నాకు కావాలి సార్. ఇన్ని పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా? చచ్చిపోయాక తిరుగుతా సార్. ఏం చేస్తాం, న్యాయం దొరికే వాళ్ళు తిరుగుతా సార్. లేకపోతే నేను కత్తి పట్టుకొని నన్ను నేను పొడుచుకోవాలా, లేకపోతే వాళ్ళని ఎవరైనా ముంగడలను పొడవాలా. అది వ్యవస్థ నాకు అది టీచ్ చేస్తుంది, అది నేర్పిస్తుంది సార్. ఇప్పుడు ఎవరైనా పెట్టడం ఇట్లా ఇప్పుడు 10 నిమిషాలు ఎవరైనా వస్తారు, మళ్ళీ వీళ్ళ పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు రావద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. ఇంటర్ఫియర్ కావద్దని, నాట్ టు ఇంటర్ఫియర్ అని పోలీస్ ఆర్డర్. అది ఇప్పుడు మీరు మొన్న డీజీపీ కంప్లైంట్ చేసిన అన్నారు కదా, ఏమన్నారు? డీజీపీ గారు ఫోన్ చేసి ఇక్కడ ఎస్పీ గారికి కాల్ చేసింది సార్. ఎప్పుడు అది? ఏప్రిల్ మేలో సార్. ఏప్రిల్ మే చేస్తే ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు రాములు గారికి ఫోన్ చెప్పారు. రాములు గారు నన్ను పిలిపించాను సార్. రామరెడ్డి కూడా పిలిపించింది సార్. ఇద్దరు కూర్చోబెట్టి చెప్పింది ఏం చెప్పినంటే, మీరు భూమి ఎక్కువ ఉంటే తీసుకోమని చెప్పారు సార్. సేమ్ మళ్ళీ మొత్తం కరెక్ట్ మాట్లాడతారు. మళ్ళీ రామరెడ్డి సార్ అనేటువంటి తప్పు మాటలు కరెక్ట్ మొత్తం తప్పు క్లియర్గా మాట్లాడతారు. తప్పు క్లియర్గా మాట్లాడుతూ ఉంటాయని తీసుకోమనండి సార్ అంటాడు. మళ్ళీ చూడండి సార్, ఇప్పుడు సర్వే చేస్తారా సరే మొత్తం అంతా ఇట్లా చేస్తారు. చేసిన తర్వాత ఆయన చెప్పాడు కేసు బుక్ చేయమని. వాళ్ళు కేసు బుక్ చేయలేదు. నేను గింజలు వేస్తే నా గింజలు ఖరాబ్ చేసి గింజలు వేసాను సార్. ఆయన ట్రెస్ పాస్ ఆయన పెట్టాలి, ఆయన కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేస్తలేరు సార్. పోలీసులు సివిల్ నేచర్ ఉందని చెప్తారు సార్. మళ్ళీ పోలీసులకు సర్టిఫికేట్ ఇస్తారు ఏమనేసి ఈ ల్యాండ్ మొత్తం రామిడిది అంట సార్. ఇవన్నీ ఫోర్జరీ అంట సార్. ఇవన్నీ ఫోర్జరీ క్రియేటెడ్ డాక్యుమెంట్స్ సార్. ఇవన్నీ ఫోర్జరీ క్రియేటెడ్ డాక్యుమెంట్స్. క్రియేటెడ్ సార్. మరి క్రియేటెడ్ అయితే నేను లోపల వేయాలిగా? ఏర్ సార్. మళ్ళీ అదే అంటే పోలీసులు రెడీ ఉండాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఫోర్జరీయో లేకపోతే ఇంకోటి అయితే అన్నిటికీ రెడీ ఉన్నావా? అన్నిటికీ రెడీ ఉన్నా సార్. నేను సావని కూడా రెడీ ఉన్నా సార్. ఒకసారి ఎమ్మెల్యే కాల్ చేద్దాం. ఎన్ఎం శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. హలో సార్, నమస్తే. నమస్తే రఘు గారు. బాగున్నారా సార్? బాగున్నాం చెప్పండి. నేను మహబూబ్ నగర్లో ఉన్నా. రామా, నేను సెక్రటేరియట్లో ఉన్నా. అరే ఓకే, ఏం లేదు, మీకు ఒకసారి నేను గుర్తు చేసిన, అంటే మీరు వీడియోలో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఈ ఎస్విఎస్ రామరెడ్డి గారు ఈ 237/1 239/1 సర్వే నెంబరు, దీంట్లో 2 ఎకరాల 32 గుంటలు నా భూమి ఉన్నది, నన్ను లోపలికి రాణిస్తలేడని లక్ష్మణ్ అని ఒక ఇంతకుముందు ఇది పక్కనే విలేజ్ అట ఒకప్పుడు, అమిస్తాపూర్. జరా ఇప్పుడు ఆ భూమిలోకి రాణిస్తలేడట. భూమి దగ్గరే ఉన్నా. అవునా, మీరు అక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నా. ఆయనకి ఏడీ సర్వే ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. విషయం ఏంటంటే నేను కూడా దీన్ని ఫాలో అప్ చేసిన. ఒకసారి ఎంఆర్ఓకి చెప్తాను, అతను వెళ్ళి కలవమని చెప్పండి. ఓకే, అది కరెక్టేనా కాదని వెరిఫై చేసుకున్న తర్వాత. ఇప్పుడు విషయం ఏంటంటే 2 ఇస్తా 2.5 ఇస్తా అనే కాడికి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ఏం లేకుంటే ఈయన అసలు నాకు సంబంధం ఏం లేకుంది. 2 ఎక్కడిది 2.5 ఎక్కడిది? ఇప్పుడు ఒకవేళ దౌర్జన్యంగా ఆపే పరిస్థితి అట్లా ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమనండి. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారట. అవునా, నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈయనకి రైతు బంధు పడుతున్నది, పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి, టిల్ డేట్ అంతా ఉన్నది. ఓకే, మిస్టేక్ మరి ఒకవేళ ఈయన భూమి కాకపోతే గవర్నమెంట్ మిస్టేక్ చేసి నాకు డబ్బులు వేయాలా, డబ్బులు వేసినట్లు లెక్క. ఒకసారి ఆయన రమ్మనండి, ఎంఆర్ఓ దగ్గర పోయి ఫ్యాక్ట్ ఏంది, భూమి ఎవరు హక్కుదారులు ఒకసారి వెరిఫై చేసుకొని నేను చూస్తా ఆయనకి న్యాయం జరిగేటట్ట, లేకుంటే ఇంకే రకంగా ప్రొసీడ్ కావాలని ఆలోచిస్తాను. ఓకే, కొంచెం చూడండి సార్, కొద్దిగా ఫాలో అప్ చేయండి. ఓకే ఓకే రైట్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. జియో 59లో సార్ 2 ఎకరాలు ప్లాట్, ఒక 9,600 గజాల ప్లాట్ ఉంటుంది సార్. ఏమన్నా 9,680 గజాల ప్లాట్ సార్. 9,680 గజాల స్క్వేర్ యార్డ్స్ జియో 59లో తీసుకోండి సార్. ఎస్పీఎస్ వాళ్ళు సార్. జియో 59లో సార్ నేను గరీబ్, నాకు 100 గజాలు ఇస్తే నేను ఇల్లు కట్టుకొని బతా సార్. ఇంత పెద్ద ఎవరు ఇచ్చారు ఈ ల్యాండ్ ఆయనకు? ఎంఆర్ఓ గారు సార్. ఎంఆర్ఓ రాసి ఇచ్చేసిండా? రిజిస్టర్ డాక్యుమెంట్ సార్. ఇది అంటే కబ్జాలో ఉన్నాడేమో. కబ్జాలో ఉంటే అప్లై చేసుకున్నా సార్. కబ్జాలు ఎట్లుంటారు సార్? కబ్జాలో జియో 59 ఏం చెప్తుంది? గవర్నమెంట్ ల్యాండ్ అనేది. అవును సార్, గవర్నమెంట్ ల్యాండ్. చూసినావా? ఎస్ సార్, గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇప్పుడు జియో 59 ఏం చెప్తుందంటే
ఎవరైనా కరెంటు బిల్లు కానీ అటువంటిది ఏమైనా ఉండి 100 గజాలు 200 గజాలు ఏదైనా ఉంటే అవును రెగ్యులర్ ఒక లేడీ పేరు పైన ఇవ్వాలి సార్. ఇప్పుడు 9,000 గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయింది చేసింది సార్. ఎవరి పేరు మీద చేసింది సార్? ఎస్విఎస్ సొసైటీ పేరు మీద చేసింది సార్. ఇక్కడికి వచ్చేవారా సార్? దీంట్లో చూస్తే మీరు అన్నీ చూడండి సార్. చేసిందేమో అమరేందర్ తహసీల్దార్ గారు చేశారు, ఈయన పేరు మీద చేశారు. శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ పేరు మీద చేసింది సార్. సొసైటీకి ఏమని లేదు సార్ జియో. ఒక లేడీకి ఒక బీద లేడీకి ఏమని సార్ ఫోటో దిగే వరకు చూడండి సార్. ఇక్కడ ఎంఆర్ఓ గారు ఫ్రీగా ఉంటారు అంటే సారీ తెలియదు సార్ అంటున్నా. ఎంఆర్ఓ గారు పని పట్టు ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ గారు ఫోటో దిగడానికి వచ్చింది సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిన ఎంఆర్ఓ గారు వచ్చింది సార్. ఈ రామరెడ్డి గారు చాలా పెద్ద మనిషి, 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి బిజీ ఉంటారు. వాళ్ళ అన్నగారు అట్లా బిజీ ఉండి ఈయన జాగాలో వేరే పెట్టింది సార్ ఫోటో దిగడానికి. అవునా? ఇంత దారుణం చూడండి సార్. ఈ ఫోటో ఈయన ఒకటి కాదా? కాదు సార్, ఇక్కడ జీవో మళ్ళీ శంకర్లింగం అని ఇంకో జీవో పెట్టారు సార్. ఈయన శంకర్లింగమా? ఈయన శంకర్లింగం సార్. ఈయన కృష్ణారెడ్డి. అంటే టైం ఉండదు సార్ వాళ్ళ దగ్గర, కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చేస్తారు. దీనిపైన చూడండి సార్, దీనిపైన లీగల్ నోటీస్ ఇచ్చిన సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకొని 6 వరకు లీగల్ నోటీస్ ఇచ్చిన సార్ నేను పిల్ చేయడానికి. ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. సెంట్రల్ నుంచి రెస్పాన్స్, ఇక్కడ నుంచి రెస్పాన్స్ రాదు. ఇక్కడ వాల్యూ ఏముంది మొత్తం ఏ టు జెడ్ ఉంది చూడండి. ఈ మొత్తం ధరణిలో ఉన్నది నాకెంత ఉంది అనేది మొత్తం క్లియర్, ఏ టు జెడ్ క్లియర్ డాక్యుమెంట్ ఉంది సార్. ఇవన్నీ క్రియేటెడ్, ఇవన్నీ ఫోర్జెడ్. ఇప్పుడు నువ్వు సర్వే చేయించలేదా? చేయించిన సార్, చేయించిన. అప్పుడు చేయనిచ్చిండా మరి సర్వే? చేయనిస్తాడు, అప్పుడు చేయనిచ్చిండు సార్. మరి సర్వే చేసిన తర్వాత ఏమైంది? సర్వే చేసిన తర్వాత తెలంగాణ రూల్ లేదంట సార్. ఏమనేసి పక్కన పెట్టి తర్వాత పెడదు కానీ తెలంగాణ రూల్ లేదంట సార్. ఏది సబ్ డివిజన్ చేయడానికి రూల్ లేదంట. తెలంగాణ సబ్ డివిజన్ చేయడానికి రూల్ డిమార్కేషన్ ఒకటి చేస్తారంట సార్. కాదు ఇప్పుడు నీ ల్యాండ్ ఎక్కడుందో నీకు చూపించవచ్చు కదా. చూపించారంట సార్. అట్లా అది మనం మ్యూచువల్గా మేము కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం చేసారు సర్వే వాళ్ళు వచ్చి? మొత్తం సర్వే నెంబర్ చూపించి వెళ్ళిపోయింది సార్. 237, 39 చూపించి వెళ్ళిపోయి అంతే సార్. ఇంకేముంది ఇప్పుడు బై వన్ చూపించలే? చూపియారు సార్. చూడండి చూపియారు. ఇవన్నీ ఏడి సర్వేలేనా? ఏడి సర్వే సార్. ఏడి సర్వే. ఆ ఏడి సర్వే ల్యాండ్ ఉందంటాడా లేదంటాడా? ఒక్క నిమిషం. అంటే ఎక్స్టెంట్ అంతా నీది అనేది కలిపి ఉంటే ఉన్నట్టే కదా. ఇక అది క్లియర్ రాసింది సార్ ఏడి గారు. అది క్లియర్ రాసిండ్రు ఆ విషయం ఏడి గారు క్లియర్ రాసిండ్రు. ఏమనేసి ఆ ల్యాండ్ ఉన్నదా లేదా అని రాసింది సార్. మీకు అది ఒక్కటి చూపిస్తారు సార్. నేషనల్ బీచ్ కమిషన్ అప్రోచ్ అయినా సార్. నేషనల్ బీచ్ కమిషన్ అప్పుడు ఇక్కడ డిఎస్పీ గారు, డిఎస్పీ ఆర్డీఓ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు సార్. వాళ్ళు కూడా ల్యాండ్ వచ్చి ల్యాండ్ సర్వే చేసిన తర్వాత మన కలెక్టర్ గారు, మహబూబ్నగర్ కలెక్టర్ గారు వచ్చారు సార్. వీళ్ళు వచ్చి నా పక్కకు కూర్చొని 3 గంటలు కూర్చున్న తర్వాత నేను భూమి తక్కువ ఉంది అని అంటే ఆన్లైన్ సర్వే చూపించాను సార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు, రెడ్డి సార్ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను మోసం చేయడానికి ట్రై చేసింది సార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు 2017లో నాకు రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఇక 2020 వచ్చే వరకు భూమి తక్కువ ఉంది అంటాడు సార్. రాసిమంటే రాసియారు సార్. సార్ ఆయన తర్వాత ఆయన సస్పెండ్ అయిపోయింది సార్. నేను ఆయన కంటెంప్ట్ చేసిన సార్. దాని తర్వాత కొత్త ఐడి వచ్చిన తర్వాత, కొత్త ఐడి శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత ఈ రైతు బంధు సార్. రైతు బంధు స్టేట్మెంట్ సార్. రైతు బంధు ఏది? ఇది రైతు బంధు స్టేట్మెంట్ సార్. ఇది పడేది ఈ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఈ నుంచి 18 నుంచి పడుతూనే ఉంది. 18 నుంచి టిల్ డేట్ సార్. టిల్ డేట్. ఇప్పుడు ఒకవేళ నీ భూమి కాకపోతే నువ్వు నీ గవర్నమెంట్ తప్పు చేసినట్టు సార్. పిఎం కిసాన్ టిల్ డేట్ సార్. టిల్ డేట్. నేషనల్ బీచ్ కమిషన్ ఏమంటారు చూడండి సార్. నా ల్యాండ్ నాకు చూపించమని చెప్పింది. శ్యామ్ సుందర్ రెడ్డి 7 డేస్లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పింది సార్. అంటే ఇవన్నీ ఫోర్జెడ్ డాక్యుమెంట్ చూసి చెప్పారు వాళ్ళంతా ఫోర్జెడ్ డాక్యుమెంట్. లేదా బీసీ కమిషన్ రిపోర్ట్ అది ఇక్కడ. సో బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, హెన్స్ కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇన్ totality it is instructed that the issue may be examined without any further delay and land survey of the agricultural land belonging to the said petitioner be conducted within 7 days. Necessary disciplinary action against P. Shyam Sundar Reddy, Assistant Director, AD, shall be initiated for the allegations mentioned herein. ఇప్పుడు ఆయన ఏడీ ఉండేనా? అప్పుడు ఏడీ ఉండే సార్. ఆయన చేయలేదు. లాస్ట్లో దానిపైన కంటెంప్ట్ పోయినాం. దాని తర్వాత ఆయన వేరే దగ్గర పోయి డబ్బులు తీసుకొని సస్పెండ్ అయిపోయింది సార్. అయిపోయింది సార్. దాని తర్వాత కొత్త ఐడి గారు వచ్చింది సార్. కొత్త ఐడి గారు వచ్చి క్లియర్ చూడండి సార్. ఇక్కడ ఇది ఒక్కటి చదువుతుంది సార్. ఇది ఒక్కటి చూడండి సార్. ఇక్కడ సార్ ఇది చదవండి సార్. నేను ఎప్పుడన్నా simultaneously applicant was arranged private DGPS survey on this time. The side pattedars are shown the boundary stones which were earlier fixed by then Assistant Director Sri Shyam Sundar Reddy. Okay. The fixed stones are matching with village map. Idendi village map pattadar. After downloading the data of the above survey area of survey number 237 and 239 are matching with the
రికార్డెడ్ ఏరియా. ఓకే. భూమి ఉందా లేదా అని చెప్పేసి ఉందని చెప్పింది కదా సార్. చెప్పిండు. రామిరెడ్డి గారు లేదంటారు, భూమి ఉండదు సార్ అని. ఇక మీరు ఏం చెప్పమని ఇప్పుడు ఏం చేద్దాం, మీ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చూద్దాం, నేను ఆయనతో కూడా మాట్లాడతా ఫోన్, ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే. సో నువ్వు నీ భూమి నీకు కావాలి అంతే కదా? భూమి నాకు కావాలి సార్, మేము బీదవాళ్ళం సార్, మేము కాలం సార్. నువ్వు భలే ఉన్నావు సార్, మేము చావాలని కూడా అడిగాం సార్, ఇంత అన్యాయం సార్. మేము ల్యాండ్ కొనుక్కున్నాం, డబ్బులు ఎటు కొనుక్కున్నాం, ఆయన పుణ్యాన్ని తీసుకుంటాం సార్, 40,000 ఎకరం తీసుకుంటాం సార్ ఆయన. ఈ రోడ్డు ల్యాండ్ ఆడొక రాయి ఉంటే ఈడ రాయి సార్, ఈ భూమి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇడిచినామంటే తెలియదు సార్ ఆయన. ఇడుచుకున్నా నా ఇష్టం అంటాడు సార్. ఇది ఇక్కడ దాకా కట్టుకుంటే సార్, ఇక్కడ ఇడుస్తాడు, భూమి తక్కువ ఉంది అంటాడు. ఆయన భూమి తక్కువ ఉందని చెప్పాల్సిన వాడు సార్ రెడ్డి గారు చెప్పింది, చూసాను కదా సార్ మీరు. కానీ నాకు న్యాయం జరగదు సార్. నేను పోవాలి, లాస్ట్ నేను కత్తి విప్పన పట్టుకోవాలి, నన్ను పొడుచుకోవాలి, లేకపోతే ఒకరిని చంపాలి. అది నాకు వ్యవస్థ నేర్పిస్తుంది సార్. మీరే దయచేయండి సార్. నేను చాలా మంది అందరి దగ్గరికి పోయినాను, అందరి దగ్గరికి పోయినా సార్. ప్రజావాణి దగ్గరికి పోతే చిన్నారెడ్డి ఏమాట చెప్పారు కదా సార్. అది ఏడిపోయినా కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి పోయినా అందరూ కూడా లక్ష్మణ్ డాక్యుమెంట్ మంచిగా ఉంది కదా, వాడు మంచివాడు కాదు, సెటిల్ చేసుకో, ప్రతి ఒక్కరు చెప్పేది అదేమాట సార్. మీరు రాఘవేంద్రరాజు కూడా చెప్పారు, ఆయన కూడా మంచిగా మాట్లాడండి సార్. తర్వాత ఏమైంది దేవుని తెలుసు. చూడండి సార్ నా బతుకు. సో ఇది వాస్తవ పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఆయనకి ఆ 2 ఎకరాల 32 గుంటలకి డబ్బులు అయితే పడుతున్నాయి, రైతు బంధు పడుతుంది, పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి. ఒకవేళ భూమి ఆయనకి లేకపోతే గవర్నమెంట్ ఆయన తప్పుగా ఆయనకు డబ్బులు వేయాలా, లేదా ఆ భూమి ఇక్కడ లేకపోతే వేరే దగ్గరనైనా ఆయన భూమి ఉండాలా, ఏదో ఒకటి తేల్చాలి కదా మీరు. ఇవన్నీ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత క్లియర్గా అనిపిస్తుంది ఏంటంటే ఆయన భూమి ఇందులో ఉన్నది. ఇంక ఇక్కడ తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు కదా. మీరు 2 కోట్లు ఇస్తా, 2.5 కోట్లు ఇస్తా అని మీరు బేరసారాలు నడుపుతున్నారంటేనే మీకు బుక్ అయిపోయారు. ఇంకా మీరు తప్పించుకోవడానికి ఏముంటుంది, మీ ఇజ్జత్ మీరు తీసుకుంటున్నారు సింపుల్గా. ఎంతో కొంత పేరు ఉన్నట్టుంది, ఆ పేరుని కాపాడుకోండి సార్. 1000 కోట్లు ఉన్నదంతా ముందు పెడితే ఇంకో రకంగా అయిపోతుంది. తక్షణం సర్వే చేయించండి, ఆయనని పిలిపించుకోండి, మాట్లాడండి, ఆయన భూమి ఏంటో ఆయనకి ఇచ్చేయండి. ఇట్లా ఎంతమంది ఇప్పుడు ఒకవేళ ఆయన అంత కొట్లాడి కొంత చదువుకున్నాడు కాబట్టి అన్ని సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంతలో బ్యాగ్ వేసుకొని సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నాడు. అదే సామాన్యుడు అయితే ఈ పాటికి ఎప్పుడో నువ్వు అవతల పడేసేవాళ్ళు కదా. మీరు చంపేస్తున్నారు సార్, నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేసింది సార్. ఎప్పుడో మీరు బయటికి నెట్టేస్తుండే కదా. సో ఖచ్చితంగా మేము ఫాలో అప్ చేస్తున్నాం. ఈ లక్ష్మణ్కి న్యాయం జరగాల్సిందే. ఈ భూమి ఆయన చేతికి వచ్చేదాకా మేము ఆయన పక్షాన నిలబడి ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన తొలివేలు. థ్యాంక్ యూ.